నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 126 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ కసిరెడ్డి నారాయణరెడ్డి అందజేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వాధికారులు సర్పంచులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పలువురు సర్పంచులు మాట్లాడుతూ వర్షాలకు దెబ్బతిన్న అంతర్గత రోడ్లు, మిషన్ భగీరథ పైప్లైన్లు, పాడైన ట్రాన్స్ఫార్మర్లపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాడైన ట్రాన్స్ఫార్మర్లు మార్చాలని, రోడ్ల మరమ్మతులకు అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ లాంటివి సేవించినా, విక్రయించినా వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తీవ్రంగా పోలీసు శాఖకు హెచ్చరికలు జారీ చేశారు. ఓకే, అందరికి నమస్కారం. లేట్ అయినందుకు వాళ్ళు లంచాలు తీసుకున్నట్టు ఉండకూడదు, లంచాలు తీసుకున్నట్టు ఉండకూడదు. అదేవిధంగా ఇట్లా ఈ గాంజా తాగి ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ రావద్దు. చాలా ఘోరంగా ఉంది. నాకు నా పీరియడ్ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా బాగుంటుంది అని చూస్తున్నా. ఇంకా ఏం బాగుంటుందంటే ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా. సో మీరు వెరిసినట్టు దొరలాగా మంచిగా ఫ్రెండ్లీ పోలీస్ అని పోతాడు. మీరు అందరూ ఫ్రెండ్లీ, దొంగలాగా ఫ్రెండ్లీ అనుకోని మీరు కూర్చుంటే నేనేం చేస్తామంటే అందరూ జనాలంతా ఏడుస్తూ ఉంటారు. సో నేను ఎక్కువసేపు దీని మీద మాట్లాడినా మీరు అలర్ట్ అయ్యి మీ డిపార్ట్మెంట్ కావాలని నన్ను పిలిస్తే నేను వస్తాను. మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను. నేను అనుకుంటున్నది ఏంటిది, రూల్ ప్రకారం, మీ చట్టం ప్రకారం దాన్ని మనం ఒకసారి మీరు రివ్యూ చేసుకోవడానికి అయితే అందరూ మీరు ఏడికి మీ పోలీస్ స్టేషన్కి రమ్మంటే నేను వస్తాను. చక్కగా మాట్లాడదాం. ఈ ఇర్రెగ్యులర్ ట్రాఫిక్ను మీరు కంట్రోల్ చేయాలి. ఈ డ్రగ్